గత ప్రభుత్వం విధ్వంస పాలన అని చెప్పి పదే పదే ఆయన మాట్లాడినటువంటి ప్రస్తావించినటువంటి సందర్భం. ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలన్నింటినీ నేను అమలు చేస్తానని చెప్పి ఒక కనికట్టు చేసి మాయ కల్పించి మాటల మరాఠీగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ద గ్రేట్ మోసగాడు కింద ఆ ముసుగు మొత్తం తీసివేయడం జరిగింది. నిన్నటితో స్పష్టంగా చెప్పేశాడు, హామీలు నెరవేర్చలేము, పథకాలు అమలు చేయలేము, ఇవ్వలేమని చెప్పి నిస్సిగ్గుగా ఏమాత్రం లేకుండా రాష్ట్ర సచివాలయాన్ని వేదికగా చేసుకొని అక్కడే ఈ మాటలన్నీ కూడా వల్లివేయడం జరిగింది. ఏమాత్రం సంకోచం లేదు మనిషిలో. నింపాదిగా నిర్భయంగా అధికారంలోకి రావాలనుకున్నాం, అధికారం ప్రజలు ఇచ్చేశారు. ఇక వీళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా 5 సంవత్సరాలు నేను పరిపాలిస్తా, మరో 4 సంవత్సరాలు నా ఏలుబడిలో ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది, కాబట్టి ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదన్నట్టుగా తను చెప్పినటువంటి దాన్ని వక్రీకరిస్తూ రకరకాలుగా మాయ మాటలు చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉండవో చంద్రబాబు నాయుడు గురించి అవన్నీ వాస్తవం, నిజమైనటువంటి విధంగా ఈరోజు నిర్ధారించాడు, నిరూపించాడు. చంద్రబాబు నాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పాడు ఎన్నికల్లో. చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే చంద్రముఖిని మళ్ళీ తట్టి లేపడమే, పులి నోట్లో తల పెట్టడమే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి హామీలు 2014లో అమలు చేయలేదు, గుర్తు తెచ్చుకోండి, మరలా అది 2024లో పునరావృతం అవుతుందని చెప్పి ఆయన పదే పదే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీలని ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చెప్పినటువంటి హామీలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఖజానాలో 100 కోట్ల రూపాయలు ఇస్తే ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 100 కోట్ల రూపాయలు మాత్రం ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు అమలు చేయలేడని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలను నిలబెట్టుకుంటూ దాదాపు 99% హామీలని అమలు చేసినటువంటి ఘనత. ఈరోజు అదేవిధంగా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. 5,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు గద్దెనెక్కేదానికి ఖజానాలో ఉన్నాయి. 100 కోట్లు గతంలో చంద్రబాబు నాయుడు వదిలి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు 5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి అప్పగించి వెళ్ళాడు. అటువంటి నేపథ్యంలో ఏమాత్రం విలువ లేకుండా, ఏమాత్రం విశ్వసనీయత లేకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు నేను మోసం చేయడానికి సిద్ధపడ్డాను అని చెప్పి నిన్న నీతి ఆయోగ్ సంబంధించినటువంటి నివేదిక ప్రజెంటేషన్లో మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ ప్రజెంటేషన్ ఇస్తూ ఏమి మాట్లాడాడు అనేటువంటిది 1 నిమిషం మీకే వినిపిస్తాను, వినండి. అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే ఆ డబ్బుల్ని సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ దీన్ని రాబోయే రోజుల్లో ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మోర్ గ్రోత్ రేట్ వస్తుంది, మోర్ రెవెన్యూ వస్తుంది, సస్టైనబిలిటీ వస్తుంది. ఆ సస్టైన్ తీసుకురావస్తేనే ప్రజలకు ఎంత జరుగుతుంది. నేను చెప్పిన సూపర్ 6 ఇస్తాం, ఇంకా బెటర్గా ఇస్తాం, P4 వస్తాం, ఇలాంటివన్నీ చేసి డెవలప్మెంట్ వెల్ఫేర్ రెండు కూడా చేసుకుంటూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వేస్తే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వస్తాయి. అది చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పినటువంటి నీతి ఆయోగ్ నివేదిక మీద ప్రజెంటేషన్. ఏం చెప్పాడు? అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే ఆ వచ్చినటువంటి డబ్బులు మరలా సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టవచ్చు. ఇవన్నీ రాబోయే రోజులు ఆయన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ అండ్ మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం, మోర్ గ్రోత్ రేట్ వస్తుంది, మోర్ రెవెన్యూ వస్తుంది, సస్టైనబిలిటీ వస్తుంది. ఆ సస్టైనబిలిటీ వస్తే ఎంపవర్మెంట్ జరుగుతుంది. ఇవన్నీ కానీ జరిగితే ఏం చెప్పినట్టుగా గ్రోత్ పెరగాల, సంపదను సృష్టించాల, ఆ సృష్టించినటువంటి సంపద ద్వారా ఆదాయం పెరగాల, పెరిగినటువంటి ఆదాయం వస్తే అభివృద్ధి సంక్షేమానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి చెప్పకనే
అవి పెరిగిందాకా ఆ స్థాయికి చేరిందాకా ఏమీ చేయలేమనేటువంటిది చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసంలో చూశాం. ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 9 నెలలైంది. 9 నెలల్లో దాదాపుగా 1,19,000 కోట్ల రూపాయల అప్పు తీసుకురావడం జరిగింది. ఈ తెచ్చినటువంటి అప్పుతో వచ్చినటువంటి డబ్బుతో ఎంత సంపద సృష్టించారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, మీకు ఎక్కడ ఆర్థికంగా లాభం వస్తుంది, ఆర్థికంగా ఎక్కడ ఖర్చు పెడితే నీకు కలిసి వస్తుంది మీకు అనేటువంటి ఆలోచన ప్రకారం అవి చేస్తున్నారు తప్ప ప్రజలకి సంక్షేమ పథకాలు చెప్పాము, ఓట్లు వేయించుకున్నాము, అధికారంలోకి వచ్చామనేటువంటి విషయాన్ని పూర్తిగా మీరు మర్చిపోయారు. పూర్తిగా ప్రజలను మోసం చేయడానికి సిద్ధపడ్డారు. ఒక్కరంటే ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు కదా, ఉన్న ఉద్యోగాలు అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు, సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి రేషనలైజేషన్ పేరుతో ఆ పోస్టులని కుదించేటువంటి కార్యక్రమం చేశారు. వాలంటీర్లను తీసేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి పాపం ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉన్నటువంటి బెవరేజెస్ కార్పొరేషన్, ఫైబర్ నెట్లో ఉన్నటువంటి ఉద్యోగాలు, అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు, మొత్తం దాదాపుగా లక్షల మంది ఉద్యోగాలను, వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు, ఇవన్నీ లక్షల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించారు తప్ప మీరు తెచ్చినటువంటి 1,19,000 కోట్ల రూపాయలతో ఒక్క కొత్త ఉద్యోగం కల్పించినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు విజన్తో, ముందు చూపుతో సముద్ర తీరం కింద ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు శ్రీకారం చుట్టి ఎన్నడూ లేనటువంటి విధంగా 3 పెద్ద పోర్టులు, హార్బర్లు నిర్మించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి హార్బర్లని, పోర్టుల్ని చౌకబేరంగా మీ వాళ్ళకి తెగనమ్ముకోవాలనేటువంటి ఆలోచన చేయడం తప్ప అటువంటి సముద్ర తీరంలో ఏ విధంగా ఆర్థికంగా ఆయన అభివృద్ధి చేశాడో మనం ఏ విధంగా ఒక అడుగు ముందు వేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు లాంటి ఆర్థిక ఉద్దండులను తనకు తానుగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తికి రాకపోవడం దురదృష్టకరం. అదేవిధంగా ఆరోగ్య రంగాన్ని చూస్తే విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. దాదాపుగా 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి. కొన్ని మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి, కొన్ని మెడికల్ కాలేజీలు శరవేగంతో పూర్తవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ మెడికల్ కాలేజీని అన్నింటినీ కూడా తెగనమ్మి తన వారికి అప్పచెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా? కాబట్టి సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు? నీకు అనుకూలమైనటువంటి వాళ్ళకి సంపద సృష్టించే పనిలో ఉన్నావు తప్ప రాష్ట్ర ప్రజానీకానికి సంపద సృష్టించాలనేటువంటి ఆలోచన ఏ రోజు లేదు. ఈరోజు ఏదన్నా ఉంటే మీకున్నటువంటి మీ నాయకులు, చంద్రబాబు నాయుడు మనుషులు, వాళ్ళు సంపద సృష్టించుకుంటున్నారు. ఇసుక, మట్టి, గ్రావెల్, బూడిద, మద్యం, అనేక రకాలైనటువంటి కుంభకోణాల్లో ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఎంతో కొంత సంపద సృష్టిస్తుంది. దాని ద్వారా ప్రతి ఒక్కరు ఈరోజు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరగాలన్నా ఆ ఎమ్మెల్యే చెయ్యి తడపందే పని జరిగేటువంటి పరిస్థితులు లేవు. తెలుగుదేశం పార్టీ నాయకులు చెయ్యి తడిపితే తప్ప ఏ ఒక్క చిన్న పని కూడా, చివరికి చిన్న లేఅవుట్ అప్రూవల్ తీసుకోవాలన్నా సరే మీ వాళ్ళు చెయ్యి తడపాల్సిందే. కాబట్టి అది ఏదన్నా బిల్డింగ్ ప్లాన్ తెచ్చుకోవాలన్నా సరే ఎమ్మెల్యేలు చేతులు తడపాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సంపద సృష్టి అనేటువంటిది నీకు సంబంధించినటువంటి వ్యక్తులకి, నీకు సంబంధించినటువంటి మీ పార్టీ నాయకులకు జరుగుతుంది తప్ప పేదవాడికి, సామాన్యుడికి, మానవుడికి జరిగేటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించేటువంటి పరిస్థితి లేదు. అది ఇది తప్పితే మీ పార్ట్నర్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఆయనతో ఎవరన్నా 2-3 సినిమాలు తీశారు అనుకోండి, వాళ్ళకి 100 ఎకరాలు కట్టబెడుతున్నారు. పవన్ కళ్యాణ్తో మీకు ఏదన్నా ఒక 100 ఎకరాలో 200 ఎకరాలో రాష్ట్రంలో పొలం కావాలంటే పవన్ కళ్యాణ్తో ఒక సినిమాను 2 సినిమాలు తీసేస్తే వాళ్ళ ప్రియారిటీ, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి, సినిమాలు తీసినటువంటి వాళ్ళకి దాదాపుగా 100 ఎకరాలు. కాబట్టి సంపద సృష్టి అనేటువంటిది అలాంటి సంఘటనలో జరుగుతుంది తప్ప పేదవాడి గురించి, సంపద సృష్టిని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు సంపద సృష్టి అనేటువంటిది బోటకం, ఆయన చెప్పేవన్నీ ఒట్టి మాటలు. కాబట్టి తను ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చలేను అని చెప్పలేక నేను అది చేస్తాను, ఇప్పటికి కూడా నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి ఏదో అరచేతిలో వైకుంఠం చూపించాలనేటువంటి తపన తాపత్రయం కనపడుతుంది. కాబట్టి ఏదో ఒక విధంగా స్లో పాయిజన్ లాగా జనాలకి అది ఎక్కిస్తున్నాడు, నేను ఇవ్వలేను, ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అనేటువంటిది ఎక్కించాలనేటువంటి ధ్యేయంతో పనిచేయడం తప్ప ఇది మరొకటి కాదనేటువంటిది స్పష్టమైపోయింది. ఇందులో చెప్పావు, నువ్వు సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, ఇప్పుడు అవి ఇవ్వడానికి నీకు మనసు రాదు. వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఎంత ధారాళంగా ఇస్తాడో అవి ఇచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడికి జీవితంలో మనసు రాదు. చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇవ్వాలంటే తన జోబులో డబ్బులు ఇచ్చినట్టుగా బాధపడుతున్నాడు, ప్రజల డబ్బు మాత్రం అప్పనంగా జోబులు వేసుకోవడానికి సిద్ధపడతాడు తప్ప ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు. కాబట్టి నువ్వు చెప్పినటువంటి మాటలు, ఈరోజు నువ్వు ముగించినటువంటి విధానం, నువ్వు చెప్తున్నటువంటి సాకులు చూస్తే నీ అసమర్థ పాలన, ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, అయినా కూడా నేను నెరవేరుస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి
ఈరోజు నువ్వు ఇవ్వలేకుండా రకరకాల కారణాలు చూపిస్తున్నావనంటే అసలు నీకు ఈ రాష్ట్రం మీద పరిపాలన మీద అసలు పట్టుందా అవగాహన ఉందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. కాబట్టి నీ అసమర్థతని ఈరోజు నీకు ఇవ్వడానికి మనసు రాకపోవడం, నీ చేతగానితనం, నీ అసమర్థత ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టివేయడానికి గత ప్రభుత్వం అని చెప్పి ఏదో ఒక విధంగా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప ప్రజలకు ఇవ్వాలనేటువంటి కమిట్మెంట్ నీలో లేదు అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా అర్థమైనటువంటి పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండింది, కరోనా కష్టకాలాన్ని అధిగమించి అని కూడా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే అనేక సందర్భాల్లో మీకు సంబంధించినటువంటి శాసనసభ్యుల సమక్షంలోనే అసెంబ్లీ వేదికగా ప్రజెంటేషన్ ఇచ్చారు. తర్వాత ఈ మధ్య కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దానికి సంబంధించినటువంటివి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో ఏ విధంగా ఉండేది, ఆయన ముఖ్యమంత్రిగా ఏ విధంగా ఉండేది అనేటువంటిది కూడా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో రకరకాలుగా ఉంటే ఆ నీతి ఆయోగ్ నివేదిక ఒకటి తీసుకొచ్చి దానికి సంబంధించి ఆ నీతి ఆయోగ్ పేరుతో చంద్రబాబు విడుదల చేసినటువంటి ఆ నివేదిక చూస్తే నిజంగా ఆశ్చర్యం వేసేటువంటి పరిస్థితి. సాధారణంగా ఏంది, ఒక ఏడాదిని ఒక ఏడాదితో పోల్చి ఒక 10 సంవత్సరాల పీరియడ్ తీసుకుంటాం, లేదా ఒక 5 సంవత్సరాల పీరియడ్ తీసుకుంటాం, లేదా ఒక 2 దశాబ్దాల పీరియడ్ తీసుకుంటాం. లేదు అనుకుంటే గతంలో 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి నీ పరిపాలన ఏ విధంగా ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉందనేటువంటి తీసుకుంటాం తప్ప వాటన్నిటిని పక్కన పెట్టి నీకు కన్వీనియంట్గా ఉండేటువంటి సంవత్సరం తీసుకుని దాని ప్రకారం రకరకాలుగా ఇయర్ బై ఇయర్ అనేది లేకుండా ఏదో ఒక విధంగా సహజానికి ఏ విధంగా అయితే మనం సహజంగా బేరీజ్ వేస్తామో కంపేర్ చేస్తామో వాటికి భిన్నంగా చేశాడు. దాంట్లో ఏం చేశాడు, ఆయన దిగిపోయినటువంటి 2018-19కి సంబంధించి ఆయన ఒక ఆర్థిక సంవత్సరంలో తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో 2022-23 అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు దిగిపోయినటువంటి 2018-19, జగన్మోహన్ రెడ్డి గారు 2022-23 తీసుకుని వాటి రెండుని కన్వీనియంట్గా కంపేర్ చేసేస్తే సరిపోద్ది. ఎందుకంటే 2022-23లో తక్కువ ఉంది కాబట్టి దానికి సంబంధించి తీసుకున్నాడు. సరే, దాన్ని కూడా రెడీగా అనుకుందాం. 2014-19 మధ్య కోవిడ్ సంక్షోభం లేదు, అటువంటి విపత్తు సంభవించలేదు, జరగలేదు. కాబట్టి కోవిడ్ ప్రపంచం మీద దాడి చేసి తీవ్రమైనటువంటి సంక్షోభం వచ్చి ఆర్థిక వ్యవస్థలో దారుణంగా దెబ్బతిని ఉత్పత్తులు లేక, ఎగుమతులు లేక, పంపిణీ వ్యవస్థలు లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడితే 2020లో మొదటి వేవ్ వచ్చింది, 2021లో సెకండ్ వేవ్ వచ్చింది, 2023లో థర్డ్ వేవ్ వచ్చింది. వాటినంటిని భరించి వాటికి సంబంధించినటువంటి నిధులు ఖర్చు చేసి వాటిని కంట్రోల్ చేసి వ్యాక్సినేషన్ వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మెరుగ్గా పనిచేశారనేటువంటిది ఆధారాలు కూడా ఈరోజు ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు కన్వీనియంట్గా నీకు అవసరమైనటువంటి ఫిగర్లను ఇస్తున్నావు తప్ప వాస్తవాలను నువ్వు వక్రీకరిస్తున్నావు, అంతవరకు చూపించి వదిలేస్తున్నాడు. కట్ అండ్ పేస్ట్ లాగా తనకి ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని మాత్రం చూపిస్తున్నాడు. తనకి ప్రతికూలంగా ఉండేటువంటి అంశాలని ఎక్కడ నోరెత్తి మాట్లాడకుండా ఈరోజు గమ్మ ఉన్నాడు. సరే, నీతి ఆయోగ్ రిపోర్ట్లో జగన్ గారి హయాంలో ఫిజికల్ ఇండెక్స్ బాగలేదు, 13వ స్థానానికి పడిపోయింది అని చెప్పాడు. బాగానే ఉంది. ఈరోజు ఆ ఒక్కసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో 13వ స్థానంలో ఉంది. 2022-23కి వచ్చేటప్పటికి మరలా 2021-22 దగ్గరకు వచ్చేటప్పటికి 13వ స్థానంలో ఉంది. అంటే ఇది మనం ఇచ్చింది కాదు, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే. దాని ప్రకారమే తమరి హయాంలో ఏమి కోవిడ్ లేనప్పుడు, రాష్ట్రంలో ఎటువంటి విపత్తులు సంభవించినప్పుడు ఏ విధంగా అయితే రాష్ట్రం 13వ స్థానంలో నువ్వు నిలబెట్టావో జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని తట్టుకుని 2021-22 ఆర్థిక సంవత్సరంలో నువ్వు చెప్పినట్టుగా తగ్గిందని చూపించేటువంటి దగ్గర కూడా 13వ స్థానంలో నిలిచింది తప్ప అంతకన్నా ఆ స్థానం దిగజారలేదు. ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది. కాబట్టి నువ్వు అది లేకుండా నువ్వు కేవలం ఫిగర్లు చెప్పి కన్వీనియంట్గా తప్పించుకుని పోతున్నావు. ప్రతి దగ్గర అన్ని రాష్ట్రాలకు సంబంధించి చూస్తే దానికి సంబంధించినటువంటి ర్యాంక్ ఆవరేజ్లు తీసుకుంటే ఎఫ్హెచ్ఐ స్కోర్ తగ్గింది. తగ్గిన దాని ప్రకారం చూసుకుంటే నువ్వు ఎఫ్హెచ్ఐ స్కోర్ తగ్గిందని చెప్పి కన్వీనియంట్గా చెప్పి వెళ్ళిపోతున్నావు తప్ప ఆ తగ్గింది ఎక్కడ తగ్గింది అనేటువంటి దాని మీద నువ్వు మాట్లాడలేకపోతున్నావు. కారణం ఏంది, అక్కడ నువ్వు 13వ స్థానంలో ఉన్నావు, విపత్తులు ఏమి లేకుండా ఉన్నప్పుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విపత్తులు ఉన్నా 13వ స్థానంలో ఉన్నాడు కాబట్టి దాన్ని కన్వీనియంట్గా తప్పించేసి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ మాత్రం తగ్గిపోయిందని చెప్పి చూపించి పలాయనం చెత్తకించడానికి ఒక ప్రయత్నం చేసావు. కాబట్టి ప్రజలకు నువ్వు చేసేటువంటి గిమ్మిక్లు, నువ్వు చేసేటువంటి అబద్ధాలు, నువ్వు మాట్లాడేటువంటి అసత్యాలు, వాస్తవాలు చూపించాలనేటువంటి ఆలోచనతో అది ఈరోజు మీకు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు. 2014-19 మూలధన వ్యయం మీద కూడా చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. ఒకసారి అది కూడా పరిశీలిద్దాం. 2014-19కి సంబంధించి గడిచినటువంటి 5 ఏళ్లలో మూలధన వ్యయం కింద సగటున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
13,860 కోట్లు ఖర్చు పెడితే జగన్ గారి హయాంలో కోవిడ్ లాంటి విపత్తు ఉన్నా సరే 2019-24 మధ్య చూస్తే దాదాపుగా 15,632 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవి మేము ఇచ్చినటువంటి లెక్కలు కాదు, కాపు ఇచ్చినటువంటి నివేదికలో ఉండేటువంటి లెక్కలు. కాబట్టి ఇప్పుడు చెప్పాల్సింది, నీ హయాంలో ఏ విపత్తు లేకపోయినా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద 13,860 కోట్లు ఖర్చు పెడితే 2019-24లో ఈ విపత్తులన్నింటినీ అధిగమించి 15,632 కోట్ల రూపాయలు ఈరోజు సగటున ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్థికంగా అరాచకంగా పాలన చేసిందా? నువ్వున్నప్పుడు ఆర్థికంగా అరాచకమైనటువంటి పాలన రాష్ట్రంలో జరిగిందా? దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. దాని గురించి మాట్లాడు. ఓన్లీ ఫిగర్లు చెప్పి వదిలేస్తాడు. ఆ చివరిలో 2022-23 వచ్చేటప్పటికి 7,244 కోట్లు అని చెప్పి గమ్ముగా వదిలేస్తున్నాడు తప్ప నీ యావరేజ్ ఎంత? నువ్వు 2014-19 మధ్య నువ్వు ఉన్నప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019-2024 మధ్య క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత? దీని ఆవేదన గురించి నేను ఇచ్చినటువంటి లెక్క కాదు, నీ దగ్గర ఉన్నటువంటివే కాకి నివేదికలు ఇచ్చినే. కాబట్టి అది చూపిస్తే ప్రజలకు అర్థమవుతుంది తప్ప నా హయాంలో ఇంత ఖర్చు పెట్టే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి జగన్మోహన్ రెడ్డి గారు అది మనసు రాలే. అందుకని లాస్ట్లో ఉండే కన్వీనియంట్ ఫిగర్ 7,244 కోట్లు తీసుకొని 2022-23లో తక్కువ ఖర్చు పెట్టారు. అంటే నీకు ఏ ఫిగర్స్ కన్వీనియంట్గా ఉంటాయో వాటిని ఏరుకొని అవి చెప్తావా? ఎంత దారుణానికి దిగిపోతున్నావు, దిగజారిపోతున్నావు. ఇవన్నీ ఉదాహరణలు కాదా? దీనికి ఏం సమాధానం చెప్తావు చెప్పు. రేపు ప్రెస్ మీట్ పెట్టి, లేదా మీ వాళ్ళ చేత మీ ఫైనాన్స్ మినిస్టర్ చేత ప్రెస్ మీట్ పెట్టించి ఇది కాదు, ఇది వాస్తవం కాదనే మాట చెప్పించలేవు. ఎందుకంటే ఇది కాదు ఇచ్చినటువంటి నివేదిక, నీ దగ్గర ఉన్నటువంటి మేము సృష్టించినటువంటివి కాదు ఇవి. కాబట్టి దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఒక్కొక్కసారి 9 నెలల కాలంలో 2024 నుంచి 2025 వరకు చూసుకుంటే ఈ 9 నెలల కాలంలో నువ్వు తెప్పినటువంటి అప్పులు ఎంత? 73,635 కోట్లు. వాస్తవమా కాదా? నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు తెచ్చినటువంటి అప్పులు 73,635 కోట్లు. నువ్వు పెట్టినటువంటి మూలధనం ఖర్చు ఎంత? 8,895 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 67,985 కోట్ల రూపాయలు తెస్తే దాదాపుగా 7,300 కోట్ల రూపాయల మూలధనం ఏమని చేశారు. అంటే అవకాశం లేనప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎవరు కూడా ఏదైనా చేయాలంటే, ఏదైనా కట్టాలన్నా, ఏదైనా చేయాలన్నా కనీసం ఎవరు రానటువంటి రోజుల్లో కూడా నువ్వు పెట్టినటువంటి ఈ రోజు నువ్వు పెట్టినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా విపత్తు సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెట్టాడు. ఇది వాస్తవంగా కాదా? దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మళ్ళా నిన్న ఆర్థిక శాస్త్రవేత్త MA ఎకనామిక్స్ ప్రపంచ దేశాలని చుట్టొచ్చినటువంటి వాడు ఆర్థిక శాస్త్రాన్ని అవపోసన పట్టాడు. బహుశా నాకు తెలిసి అంత అవపోసన పట్టినటువంటి వాడు ఎవడో ఉన్నాడు ఆర్థిక రంగంలో. అంత పెద్ద స్థాయిలో ఉండేటువంటి ఈ ఆర్థికవేత్త నిన్న ఒక కొత్త నిర్వచనం చెప్పాడు. అప్పుల మీద చెల్లించేటువంటి వడ్డీ వృద్ధి రేటు పెరిగితే అది GSDP కన్నా అధికంగా ఉంటే రుణాల లభ్యతకు సంబంధించినటువంటి ఆ స్థిరత్వం, స్టెబిలిటీ పూర్తిగా కూడా క్షీణించినట్టేనని చెప్పి ఆయన కొత్త భాషను చెప్పాడు. రైట్, నువ్వు చెప్పిందే తీసుకుందాం. రుణాల మీద కనుక పెరిగితే, వృద్ధి రేటు పెరిగితే GSDP కన్నా అది రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి క్షీణించినట్టు అని చెప్పి కొత్త భాషను చెప్పావు. నువ్వు చెప్పినటువంటి దాన్ని ఒప్పుకుందాం, నువ్వు చెప్పిందే తీసుకుందాం. నువ్వు చెప్పిందే అది కొత్త భాషను చెప్పావు, నువ్వు కరెక్టే. కానీ నువ్వు చెప్పినటువంటి దాన్ని పరిశీలిస్తే ఒక్కసారి వాస్తవం చూస్తే 2013-14లో రాష్ట్రం విభజించినప్పుడు 4,64,272 కోట్ల రూపాయలు ఉంది GST. ఆ తర్వాత వడ్డీ చెల్లింపులు 7,488 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లింపులు ఉన్నాయి దాని మీద, ఇంట్రెస్ట్ పేమెంట్. ఆ తర్వాత 2018-19 మధ్యకి వచ్చినప్పటికీ రాష్ట్ర GSDP ఏమో 8,73,720 కోట్లకు పెరిగింది నీ హయాంలోనే. కానీ ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత పెరిగింది? 15,342 కోట్ల రూపాయలకి పెరిగింది. దాని ప్రకారం కాకు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇంట్రెస్ట్ రేషియో 15.42% పెరిగితే నీ GSDP నీ హయాంలో 13.48% పెరిగింది. అంటే నువ్వు చెప్పినటువంటి వడ్డీ వృద్ధి రేటు పెరిగితే GSDP కన్నా అది రాష్ట్రంలో మంచి పరిపాలన కాదని చెప్పినటువంటి నీ నోటితోనే నీ హయాంలో నువ్వు గద్దెనెక్కి నువ్వు గద్దె దిగేటప్పటికీ GST దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ పర్సంటేజ్ పెరిగింది, GSDP గ్రోత్ తగ్గింది. దీనికి ఏమి సమాధానం చెప్తావు? ఇది అరాచక పాలన, అది ఒప్పుకుంటావా? 2014 ముందు నేను చెప్పినటువంటి విధంగానే గతంలో నేను పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో నేనే అరాచకమైనటువంటి పాలనకు శ్రీకారం చుట్టి అరాచకమైనటువంటి పాలన రాష్ట్రంలో జరిగింది. కాబట్టి దానికి నేను బాధ్యుడిని అని చెప్పేటువంటి మాట నీ నోటికుండా రాకుండా నువ్వు కొత్త అని చెప్పడం, అవి తీరా చూస్తే నీకు అన్వయించుకునేటప్పటికీ నువ్వు తప్పించుకుని పారిపోయేటువంటి పరిస్థితి. ఈ ఫిగర్ కాగ్ ఇచ్చినటువంటి ఫిగర్. దీని ప్రకారం నువ్వు చెప్పిందే వాస్తవం అయితే ఆ చెప్పిందంటూ నీ తప్పు ఉందా లేదా?
నువ్వు చేసినటువంటిది తప్పు కాదా, అది అరాచకమైనటువంటి పాలన నువ్వు ఒప్పుకుంటున్నావా, దానికి సమాధానం చెప్పాలి. నిరంతరం లేస్తే అబద్ధాలు చెప్పడం, ప్రజల్ని ఏదో ఒక విధంగా తను ఏదో పెద్ద అలివి కాని ఆర్థిక శాస్త్రవేత్త అన్నట్టుగా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ఏదో ఒక విధంగా దీంట్లో నుంచి తప్పించుకొని పారిపోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, డ్రామాలు, గిమ్మిక్లు రోజు చూసేవే, కొత్తవేం కాదు ప్రతిరోజు. కాబట్టి 9 నెలలు గడిచినా రకరకాలైనటువంటి చెప్తున్నావు కానీ ఒక్కటి కూడా ఆధారం చూపించలేకపోతే నువ్వు చూపించే ఆధారాలన్నీ కూడా తీరా పరికించి చూస్తే ఏ విధంగా ఉన్నాయి వాటి పరిస్థితి అంటే అవి నీకే, నువ్వు చెప్పినటువంటివి నీకే తగిలే విధంగా ఉన్నాయి తప్ప మరొకరి తగలదు. ఎందుకంటే అరాచకమైనటువంటి పాలన కాబట్టి. నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి నీకే చూపిస్తా, నువ్వే చూద్దువు. కానీ రాష్ట్రంలో నువ్వు చెప్పినటువంటి మాటలు దాదాపుగా 9 నెలలు గడిచిపోయింది, అనేక మాటలు చెప్పావు, ఒక్క ఆధారాన్ని చూపించగలిగావా? ఒక్క ఆధారం నువ్వు మాట్లాడేటువంటి మాటలో ఇది నిజమైనటువంటిది ఒక్కడైనా రుజువు చేసేటువంటి పరిస్థితి ఉందా? నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు అని చెప్పడానికి నువ్వు చెప్పిన మాటలో ఉన్నటువంటి ఆధారాలు 2 చూపిస్తాను నేను. నువ్వు రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని చెప్పి మాట్లాడావు 2022లో. నువ్వు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఈనాడులో వచ్చినటువంటి కథనం, మరో శ్రీలంకగా రాష్ట్రం, రైట్, బాగానే ఉంది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశాడు, శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేట దూరం. ఈనాడులో వచ్చినటువంటిదే, మీరు చెప్పినటువంటిదే. చంద్రబాబు నాయుడు శ్రీలంక అయిపోతున్నాడు, శ్రీలంక కావడానికి కూతవేట దూరంలో ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. ఈ 2 తర్వాత పాపం వాళ్ళ వదినమ్మ గారు పురంధరేశ్వరి గారు, ఆమె ఏకంగా 12,50,000 కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్పి ఆమె నేరుగా 12,50,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్టుగా దీనికి సంబంధించి కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది. ఆమె 12,50,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చేసింది రాష్ట్రం. కాబట్టి ఆమె కథనం, ఈనాడులో వచ్చినటువంటి కథనం, రాష్ట్ర అప్పులు 12,50,000 కోట్లు, ఆమె పురంధరేశ్వర గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు. ఆ తర్వాత మరలా ఈనాడు దినపత్రిక ఒక ఆయన తీసుకొచ్చారు. ఈయన ఎకనమిస్ట్ అంటే ఎప్పుడు నేను చూడలే, నాకు తెలిసినటువంటి నాలెడ్జ్లో ఇటువంటి ఎకనమిస్ట్ నేను ఎప్పుడు చూడలే. ఆయన తీసుకొచ్చి ఆయనకు ఒక ఎకనమిస్ట్ అని బిల్ల తగిలించి ఆయన చేత ఏదో పాపం ఆంధ్రాకు అప్పులే శాపం అని చెప్పి రకరకాలుగా ఆయన ఏదో ఆంధ్ర రాష్ట్రాన్ని అవపోసన పట్టినట్టుగా చూపించి ఆయన 14 లక్షల కోట్లు అప్పు ఉందని ఆయన చేత చెప్పించారు మళ్ళీ. ఎందుకంటే నీకు క్రెడిబిలిటీ ఉండదు కాబట్టి నీకు తోడు ఇంకొకటి తెచ్చుకొని వాళ్ళ చేత 14 లక్షల కోట్లు ఉందని చెప్పి ఈనాడులో ఒకటి చేయించాం. ఇవన్నీ చేసిన తర్వాత తీరా చూస్తే ఇంత అప్పు ఉందని నువ్వు చెప్పావు కదా, ఇంత అప్పు ఉందని చెప్పినటువంటి వాడివి మరలా సూపర్ 6 ప్రకటించావు. ఈ 14 లక్షల కోట్లు ఉంది, అయినా ఇబ్బంది లేదు, నేను అన్నీ ఇస్తానని చెప్పి పదే చెప్పావు. దానికి సంబంధించినటువంటి దాంట్లో నువ్వు సూపర్ 6లో ఏమేమి ఇవ్వాలనేటువంటిది రాజమండ్రిలో మే 29, 2024 జరిగిన తర్వాత చెప్పావు. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చూస్తే ఏమో నువ్వు చెప్పినటువంటి స్థాయిలో లేవు, దాని ఆధారాలు కూడా నేను చూపిస్తా. కానీ నువ్వు చెప్పినటువంటివి ఎగ్గొట్టావు. దాని అర్థమైంది నీ అసమర్థత కాదా? ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి పదే చెప్పినటువంటి నువ్వు తీరా చూస్తే అంత అప్పులు లేవు అని చెప్పి నువ్వే ఈరోజు వాస్తవాలు గడంకాలు బయట పెడతా, అయినా నేను ఇవ్వలేకపోతున్నాను అంటే నువ్వు ప్రజలను మోసం చేయడానికి చెప్పావా లేకపోతే అసమర్థుడువా? 2లో ఒకటి తేల్చాల్సినటువంటి అవసరం. ఆ తర్వాత ఆయన మోసం చేయడానికి రకరకాలనే చెప్పుకుంటాడు. ఈ మధ్య డబ్బులు లేవు, కొండల్లాగా అప్పులు పెరిగిపోయాయి, దానివల్ల ఇబ్బందులు పడుతున్నానని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? దాని మీద సమీక్ష అని చెప్పి ఇదిగో మొత్తం 14 లక్షల అప్పులు ఉన్నాయని చెప్పి ఆర్థిక శాఖ అంచనా వేసిందని చెప్పి ఒక లీక్ ఇచ్చాడు. ఈటీవీలో వచ్చినటువంటి క్లిప్పింగ్. అధికారుల ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష, మొత్తం అప్పులు 14 లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ అంచనా అని చెప్పి ఒక అబద్ధం, మరొక అబద్ధం. ఆమెదో ఏదైతే బీజేపీ పురంధరేశ్వర గారు చెప్పారో అదేవిధంగా తమలో ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో క్లియర్గా రాష్ట్రానికి సంబంధించి 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి చెప్పించావు. రాష్ట్రానికి నువ్వు 14 లక్షల కోట్లు ఉందని చెప్పావు, గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు ఉందని చెప్పి అబద్ధం చెప్పించావు. ఆ తర్వాత ఏం చేసావు? మరలా రాష్ట్రానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేసావు. మరలా ఇంకొక ఫిగర్ 12,93,261 కోట్లు ఆర్థిక విధ్వంసం అని చెప్పి ఈనాడులో వచ్చినటువంటి క్లిప్పింగ్. దీని మీద 12,93,261 కోట్లు ఉందని చెప్పి అసెంబ్లీలో ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్. అంటే 14 నుంచి మళ్ళీ 12,93,000 తగ్గాడు ఆ మీటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి. తరువాత ఆ అంకెలు, తాను చెప్పినటువంటి అంకెలు వాస్తవం కాదు అని తెలుసుకున్న తర్వాత, నేను చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పిన తర్వాత, ఆ అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాటలకి విలువ లేక ఎప్పటికప్పుడు వాయిదా వేసి బడ్జెట్ పెట్టుకున్నాను, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఎక్స్టెండ్ చేసి తీరా నువ్వు బడ్జెట్ ప్రజెంటేషన్ ఇస్తే పబ్లిక్ డెప్ట్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? 4,91,734 కోట్ల రూపాయలు. గవర్నమెంట్ గ్యారంటీస్ సంబంధించినటువంటి అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? పక్కకు జరిపోయా.
1,54,797 కోట్లు. అంటే రెండు కలిపితే ఎంత? 6,46,531 కోట్లు. ఇది నువ్విచ్చినటువంటి బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో నువ్విచ్చినటువంటి అంకెల్లో పబ్లిక్ డెట్ ఎంత ఉంది, దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, రెండు కూడితే 6,46,531 కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు. ఇదిగో ఈ ఫిగర్ అని చెప్పి నువ్వు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటిది, బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటిది, ఏ రోజు చెప్పడం కాదు, రిటర్న్ డాక్యుమెంట్ ఇది. నువ్వు రోజు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్లో మన 2024-25లో నువ్వు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్. కాబట్టి మరలా నిన్న చంద్రబాబు నాయుడు వీటన్నిటినీ పట్టించుకోకుండా సిగ్గు లేకుండా ఏమాత్రం నిస్సిగ్గుగా మరలా 9,75,000 కోట్లు అని చెప్పి ఇంకొక ఫిగర్ బయట పెట్టాడు. తగ్గతా వస్తున్నాడు. 14కి వచ్చాడు, 10కి వచ్చాడు, 12కి వచ్చాడు, మళ్ళా 6 లక్షల చిల్లర కోట్లు అని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు. మరలా నిన్న 9,75,000 కోట్ల రూపాయలు అని చెప్పాడు. పోనీ చంద్రబాబు అప్పులు తీసుకురావడం లేదా? గతంలోనే అప్పులు జరిగాయంటే నీ పరిస్థితి ఏంది? ప్రతి మంగళవారం నువ్వు వెళ్ళడం, ఆర్బీఐ తలుపులు కొట్టడం, ఏ విధంగా ఎంత ఇస్తారో చూడండి, మేము ఏ విధంగా ఇస్తారు, ఎంత అప్పులు ఇస్తారని చెప్పి దాదాపుగా ఈ 9 నెలల కాలంలో అన్ని రకాలైనటువంటి అప్పులు కలిపితే, నువ్వు తీసుకొచ్చినటువంటి అప్పులు ఇతరత్ర అప్పులను కలిపితే 1,19,000 కోట్ల రూపాయలు అప్పు చేరి. ఇది వాస్తవం కాదో చెప్పు. కాబట్టి వీడి దేనికి ఖర్చు పెట్టారు? ఈ 1,19,000 కోట్ల రూపాయలు ఒక్క పథకం కూడా ఇవ్వలే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచి 5 సంవత్సరాల కాలంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాడు. నువ్వేమన్నావు? వచ్చిన వెంటనే నేను అమలు చేస్తానన్నావు. అప్పులు మాత్రం అప్పులు కప్పులు తీసుకొస్తున్నావు. 1,19,000 కోట్ల రూపాయలు దాదాపు అప్పులుంటే నీ అవసరాలకి నీ రాబడికి ఖర్చు పెట్టుకుంటున్నావు తప్ప, నీకు బినామీ పేరుతో భూములు ఉండేటువంటి అక్కడ ఉన్నటువంటి రాజధాని నేను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు తప్ప, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి, ప్రజలకు సంబంధించి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలనేటువంటి ఏమాత్రం ఆలోచన లేకుండా పోవడం ఇది దుర్మార్గం. ఇది నువ్వు ప్రజలని నేరుగా దారుణంగా మోసగించడం అనేటువంటిది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం. తెలిసి చేసినటువంటి మోసం. ఇవ్వలేము, అయినా సరే అధికారంలోకి రావాలి అంటే చెప్పాల్సిందే, చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేయాల్సిందే, ముగించాల్సిందే, 5 సంవత్సరాలు అనుభవించాల్సిందే మన అధికారాన్ని. అంతే తప్ప ప్రజలు నువ్వు అధికారాన్ని అనుభవిస్తున్నావు, ప్రజలు నీకు వేట్లు వేసి లేనిపోయినటువంటి బాధలు అనుభవిస్తున్నారు. అయ్యో ఎందుకు ఓటు వేశామా, ఇస్తాడని చెప్పి ఆశపడ్డామే, మన ఆశల మీద నీళ్లు చల్లాడని చెప్పి విపరీతంగా బాధపడేటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలకి. కాబట్టి నీకు లాభం చేకూర్చేటువంటి వాళ్ళకు నువ్వు తెచ్చినటువంటి అప్పు వినియోగిస్తున్నావు, దాని ద్వారా నీ మనుషులకు మేలు చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఎక్కడ కూడా ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. వాస్తవం ఏంది? అప్పులు ఎవడన్నా తెచ్చుకోవాలంటే ఎఫ్ఆర్బిఎం రెగ్యులేషన్స్ ప్రకారం చేస్తాం. ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని ఫాలో అవుతారు. ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా అదే ఫాలో అవుతుంది. ఆయన నువ్వు ఎక్కువగా తెచ్చాడు, ఈయన ఎక్కువ తెచ్చాడు, ఆయన ఎక్కువ తెచ్చాడని చెప్పి ఎవడో నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి చాలా వేగ్గా అబద్ధాలు ఆడడంలో కూడా అసలు ఏమి జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెచ్చేసాడంటే రాష్ట్రంలో అప్పులు తెచ్చుకోవడానికి చట్టాలు లేవా? ఎఫ్ఆర్బిఎం ఉండే సంగతి నీకు తెలీదా? చదువుకున్నటువంటి పిల్లలకి, మామూలుగా చదువుకున్నటువంటి వ్యక్తులకి, ఈ సమాజంలో ఉండేటువంటి చదువుకున్నటువంటి వాళ్ళకి అప్పులు తెచ్చుకోవాలంటే ఏంది? ఉన్నటువంటి జిఎస్టీపీ మీద 3 నుంచి 3.5% తెచ్చుకోవాలనేటువంటిది ఎఫ్ఆర్బిఎంలో ఉండేటువంటి రెగ్యులేషన్. దాని నుంచి తెచ్చుకోలేదు. అటువంటిది గతంలో ఏదో ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, ఈయన గాడిలో పెడుతున్నానని చెప్పి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎగ్గొట్టడానికి రోజుకొక కథనం వలత. కాబట్టి ఈ గిమ్మిక్కులు ఇప్పటికైనా మానేసి వద్దు, అబద్ధాలు చెప్పదు. నేను ఇవ్వను, నాకు మనసు రాలేదని చెప్పు, లేదు నాకు ఇవ్వాలని లేదు, నేను ముందుగానే మోసం చేశానని చెప్పు. ఇది ఇవ్వడానికి కుదరదు, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇవ్వలేనని చెప్పి తప్పు చెప్పి అధికారం కోల్పోవడానికి సిద్ధపడ్డాడు. నువ్వు ఏదైనా చెప్పి అడ్డమైనటువంటి మాటలని చెప్పి అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన చేసి ఈరోజు అధికారం రావడం నువ్వు చెప్పు. నేను చెప్పినటువంటి ఫిగర్లు ఏదైతే ఈరోజు నేను నీకు చూపించానో వాస్తవమా కాదనేటువంటిది మాట్లాడు తప్ప, నీకు కన్వీనియంట్గా ఉండే ఫిగర్స్ని ఏరుకోవడం, ఆ ఫిగర్స్ వరకు చూపించడం, నా పరిపాలన ఏ విధంగా ఉంది అది కాదు. మొత్తం జరిగినటువంటి పరిపాలనలో జరిగినటువంటి నీ పరిపాలన 2014-19లో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం కన్నా 2019-24లో ఆర్థిక పరిస్థితి బెటర్గా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. కాబట్టి నీకు జగన్మోహన్ రెడ్డి గారి లాగా విలువలు విశ్వసనీయతలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాట నిలబెట్టుకున్నాడు అనేటువంటిది ఈరోజు ప్రజల్లో ఉంది. కాబట్టి కనీసం 7-8 నెలల్లోనే అయ్యో జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నామే, తప్పు చేశామే, పొరపాటు చేశామనేటువంటి భావం ప్రజల్లో కలిగిందంటేనే మరలా చంద్రబాబు నాయుడు మోసగాడు, నిరుద్యోగులను మోసం చేసావు, మహిళలను మోసం చేసావు, రైతులను మోసం చేసావు, చదువుకునేటువంటి బిడ్డలను మోసం చేసావు, కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లలను మోసం చేసావు, అన్ని వర్గాలను మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నీకు మనసు ఉంటే ఇవ్వు. కానీ నీకు మనసు లేక, మనసు రాక దాన్ని ఎగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంకొక పరిపాలన సాకుగా చూపించి ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం మాత్రం దయచేసి చేయకుండా, నీకు మనసు వస్తే, నీకు మనసు అనేది ఉంటే
అయ్యో మనం వీళ్ళ దగ్గర ఓట్లు వేసుకున్నామే, వాళ్ళ ద్వారా అధికారంలోకి వచ్చామే, మనం మన సొంత పనులు చక్కబెట్టుకోవడమే కాదే ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలు అందించాలనేటువంటి యోచన నువ్వు చేస్తే అది దానికి సంబంధించి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయి. అంతే తప్ప ఏదో రకరకాల కుంటి సాకులు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చినటువంటి నువ్వు ప్రజలను కుంటి సాకులో మరొకటో చెప్పి మోసం చేస్తే మాత్రం నిన్ను ప్రజలు క్షమించరు. కాబట్టి భ్రష్టు పట్టిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చరిత్రలో ఒక తిరగరానటువంటి, చరిత్రలో రాయకూడనటువంటి తప్పు రాసినటువంటి వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు. కాబట్టి నువ్వు ఈరోజు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ప్రజలకి నీ సొంత లాభం కొంత మానుకోనైనా ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది తప్ప ప్రజలను మోసం చేసేటువంటి విధంగా రకరకాలైనటువంటి గిమ్మిక్కులు ప్రయోగించి నువ్వు భ్రష్టత్వం పట్టిపోయేటువంటి పనులు చేస్తే మంచిది కాదు. కాబట్టి మరలా చెప్తున్నావు, ఆర్థిక పరిస్థితి అనేటువంటిది నీ స్థానంలోనే నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అది జరగలేదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రజలకి ఇచ్చేటువంటి దాని మీద ఆలోచన చేస్తే బాగుంటుంది తప్ప ఏదో గత ప్రభుత్వం మీద నువ్వు అబండాలు వేసి, గత ప్రభుత్వం మీద ఏదో లేనిపోయినటువంటి నెపం వేసి దాని ద్వారా లబ్ధి పొందాలనుకోవడం నీ మూర్ఖత్వం. ప్రజలు ఎవరు కూడా నేను నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు నిన్న చెప్పినటువంటి దానికి ప్రతి ఒక్కదానికి క్లారిఫికేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో, వివరణ ఇవ్వాలి, ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వీటన్నిటి మీద నీతి ఆయోగ్ నివేదిక ఒకటి పెట్టుకుని దాని ద్వారా లేనిపోయినటువంటి అబద్ధాలు చెప్పడానికి దాని ఒక ప్లాట్ఫామ్ లాగా వినియోగించుకొని చెప్పకనే చెప్పాడు ప్రజలకు సంబంధించి నేను ఇవ్వదలుచుకోలేదు, నేను ఇవ్వలేను, ఇవ్వకపోవడానికి రకరకాలైనటువంటి కారణాలని చెప్పి ప్రజలకు ఎగ్గొట్టడానికి చేసిన చరిత్రహీనుడిగా మిగిలిపోతావు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ఇప్పటికే ఒకసారి చరిత్రహీనుడిగా మిగిలిపోయావు, రెండోసారి కూడా చరిత్రహీనుడిగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి దాన్ని సవరించుకొని ప్రజలకు ఏదన్నా ఇవ్వగలిగితే ఇవ్వు, లేకపోతే నువ్వు ఊరుకుండి తప్ప గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం చెప్ప ఆ నెపం, నువ్వు చేసినటువంటి మోసం, నువ్వు చేసినటువంటి దారుణం వేరే వాళ్ళకి అంటగట్టడానికి దయచేసి ప్రయత్నం చెయ్యవద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హితవు చెప్తున్నాను.